నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన ఏకపాత్రాభినయం కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు లభించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవం వేడుకల ముగింపు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఏకపాత్రాభినయ పోటీల కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ను, మెడల్ను ఆ సంస్థ ప్రతినిధి వెంకటాచారి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కు అందజేశారు. అనంతరం ఏకపాత్రాభినయం కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సన్మానించారు. అలాగే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యాస రచనా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి యాగంటి ఈశ్వరప్ప, కోశాధికారి రామస్వామి, ఉపాధ్యక్షుడు దాసెట్టి శ్రీనివాసులు, కార్యక్రమ కన్వీనర్లు గురుమూర్తి, రాజరత్నం, రమణ, రమేష్, శ్రీనివాసరెడ్డి, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. టీజీవీ కళాక్షేత్రంలో తెలుగు భాషా దినోత్సవం వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇందుకు కృషి చేసిన టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్యతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. రాయలసీమ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తాను కళాకారుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని వివరించారు. ముఖ్యంగా ఈ వేడుకల్లో భాగంగా ఏకధాటిగా 24 గంటల పాటు నిర్వహించిన ఏకపాత్రాభినయం కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించడం అభినందనీయమని తెలిపారు. ఇంకా రంగస్థలం కళాకారులు తమ ప్రతిభను కనబరచడం వల్లే ఇలాంటి అవార్డులు వస్తున్నాయని, ఇందుకు కారకులైన కళాకారులను అభినందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కళాకారులకు ఆదరణ తగ్గిపోతోందని, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా సహకరిస్తామని చెప్పారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తదితరులు మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం వల్లే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సాధ్యపడుతోందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తామని వివరించారు. కష్టం ఒకరిది, షోక్ ఒకరిది అన్నట్లు వీళ్ళంతా కష్టపడినారు, నా షోకు నాది. చాలా మీరంతా ఇక్కడ ఉండేవాళ్ళు కష్టపడ్డారు. మరి ఏకపత్ర అభినయ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు, కోటి నమస్కారాలు. మీరంతా కళాకారులు, కళాభిమానులు. మీరందరు లేకపోతే ఈ సంస్థ ఏమీ లేనట్లే. ఈ సంస్థ ఎప్పుడు వెలుగులో ఉండాలంటే మీరందరూ ఉండాలి. మీరంతా ఉంటేనే ఈ సంస్థ కలకల్లాడుతుంది. ఏదో మన ప్రెసిడెంట్ గారు టీజీవీ కళాక్షేత్ర ఏదో కొత్త కార్యక్రమాన్ని తీసుకుని వస్తుంటారు, కొత్త అవార్డులు తీసుకుని వస్తుంటారు. నంది అవార్డ్స్ తీసుకుంటారు, మా ముఖ్యమంత్రిపై కౌగిలించుకుంటాడు, ఏదో చేస్తుంటాడు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అందరికీ అభిమానం పెంచుకుంటున్నారు. సో వారికి, వారి సహచరులకు అందరికీ నా ధన్యవాదాలు మరుగుతూ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కర్నూలు కృష్ణదేవరాయలు వెళ్ళిన ప్రాంతము. కర్నూలు కృష్ణదేవరాయలు కూతుర్ని ఇచ్చారు. అలేరాజు తమాష్ కొండారెడ్డి బుర్జు అక్కడ దొంగని బంధించారు. కొండారెడ్డి బుర్జులో కొండారెడ్డి అనే దొంగని అక్కడ బంధించారు. బట్ కృష్ణదేవరాయలు కుమారుడు, అల్లుడు ఎక్కడో వెళ్ళిపోయారు. కట్టించిన వాళ్ళు కొండారెడ్డి బుర్జు అని వచ్చింది. ప్రాముఖ్యత ఒక్కొక్క రీతిలో ప్రాముఖ్యత వస్తుంటుంది. ఆయన ఎంత పెద్ద మనిషో, ఆ దొంగతనం చేసేవాడు ఎంత కెపాసిటీ ఉండేవాడో కానీ అంత గౌరవం ఆయనకు తగ్గింది. మనం కొండారెడ్డి బుర్జు అంటాం కానీ ఎవరు దాన్ని వెనక స్టోరీ ఎవరికి మనకు అర్థం కాదు. ఒకవేళ కొండారెడ్డి బుర్జు కాదంటే ఇంక మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు, అట్లా ఉంటుంది పరిస్థితి. ఏదేమైనా మన కర్నూలు అది ఉన్నది గుర్తుగా. ఇలాంటి పుణ్యస్థలంలో ఇలాంటి కళాకారులందరూ ఇక్కడ ఉండటం మా అదృష్టంగా భావిస్తూ ఎప్పుడు మీరు రావాలి, ఇటువంటి పోటీ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండాలి.
అప్పుడే మా సంస్థ బాగుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేసి సూపర్ హిట్ అన్న ప్రశంస తెచ్చుకుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని నాయి బ్రాహ్మణ వీధిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని కొత్తపేటలోని క్లస్టర్ 12 మంగళి వీధిలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు విచారించి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నది అన్న విషయాలు వారిని ప్రశ్నించగా తాము ఈ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నామన్న విషయం తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం 1వ తారీఖు సెలవు దినమైనప్పుడు పెన్షన్ను ఒకరోజు ముందుగానే అందజేస్తోందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 1000 రూపాయల మొత్తాన్ని ఒకటేసారి పెంచి 4000 ఇస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అన్నింటినీ అమలు చేసి సూపర్ హిట్ అన్న ప్రశంస తెచ్చుకుందని తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు వారి వీధిలో ఉన్న సమస్యలను మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ స్తంభాలు మార్చాలని కోరారు. ఇందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సమాధానమిస్తూ కర్నూలు పట్టణంలో ఇప్పటి వరకు 200 ఎలక్ట్రికల్ పోల్లను మార్పించడం జరిగిందని, ఇక్కడ కూడా మార్పు చేయిస్తానని, ఒక ప్రణాళిక ప్రకారం ఈ కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని తెలిపారు. మురుగు కాలువలలో నీటి ప్రవాహం సరిగ్గా లేదని తెలుపగా కొత్తగా కాలువల నిర్మాణం మీ కోరికపైనే నిర్మించడం జరిగిందని, కొంతమంది కాలువ నీరు తమ ప్రాంతం గుండా వెళ్ళటానికి ఇష్టపడటం లేనందున ఇటువంటి సమస్యలు వస్తున్నాయని, వీటిని వెంటనే సరిచేస్తామని ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా కార్తికేయ అనే చిన్నారి ఆపరేషన్ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఫారసు లేఖ ఇచ్చినా ఇంతవరకు చెక్కు తమకు రాలేదని చెప్పడంతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆలస్యానికి గల కారణాలను తెలుసుకోవాల్సిందిగా ఆదేశించారు. కొంతమంది మహిళలు టిడ్కో గృహాలు ఇంకా కేటాయించలేదని గుర్తు చేయగా డిసెంబర్ నాటికి టిడ్కో గృహాలు కేటాయించేలాగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇంకా 20 సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలన చేయగలిగితే అద్భుతాలు సృష్టించబడతాయని, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజలకు తెలిపారు. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. స్టేట్ వైడ్ ఫస్ట్కి మనం పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు. ఎమ్మెల్యేస్ నుంచి మినిస్టర్ స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటుంటారు స్టేట్ వైడ్. ఎందుకంటే బిగ్గెస్ట్ బడ్జెట్ ఏదైనా ఉంది మన గవర్నమెంట్ పైన అంటే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్. ప్రతి ఒక్కరి దగ్గర పోయి మ్యాక్సిమం అంటే లైక్ మా లోయెస్ట్ లెవెల్ క్యాడర్ బూత్ ఇన్ఛార్జ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వార్డ్ ఇన్ఛార్జ్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరి దగ్గర పోయి వాళ్ళకి ఇచ్చి, ఎందుకంటే ఇది ఒక మోటివేషన్, వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే ఇంకా బలం ఇస్తుంది. ఇంకా పని బాగా చేయాలా, ప్రజలకు ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసే దాంట్లో మాకు కూడా ఒక తర మోటివేషన్ అనమాట. ఎందుకంటే ఎక్కడ లేదు ఇండియాలో ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ కానీ ఈవెన్ ఇన్కమ్ ఉండే స్టేట్స్ కూడా పెన్షన్ మహా అంటే 600-800 కూడా ఉంటుంది. మంది స్టార్టింగ్ 4000 నుంచి 15,000 వరకు ఉంది. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ బై చంద్రబాబు గారు. ఎందుకంటున్నా అంటే లాస్ట్ 5 ఏళ్లలో అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో అరాచకాలు అంతా ఇంత కాదు. ఈవెన్ పెన్షన్లు అరువులు ఉండే వాళ్ళది కూడా కట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను పోయినప్పుడు పెద్దవాళ్ళు చూస్తున్నాను, నేను చాలామంది అరువులు ఉండే వాళ్ళు ఉన్నారు. ఆ డిస్ట్రిబ్యూషన్లో అది పెన్షన్ కట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మరి రివైవ్ చేసుకొని వర్కౌట్ చేసుకొని ఫ్యూచర్ ఎట్లా అనేది ప్లానింగ్లో పోతున్నాం. దిస్ ఆల్ పేషెన్స్ రిక్వైర్డ్ అండి. ఎందుకంటే ఓవర్ నైట్ మ్యాజిక్లు కావడం అనేది అసాధ్యం. అందరూ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ సమస్యలు చెప్పినా మరి గవర్నమెంట్ ఎట్లుంది, ఏ రకంగా చేస్తుంది అంటే సేయింగ్ చంద్రబాబు గారి నాయకత్వం సూపర్ సార్, మీ గవర్నమెంట్ చాలా బాగుంది అంటున్నారు. బట్ సమస్యలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో అసలు పట్టించుకోలేదు కాబట్టి సమస్యలు కొద్దిగా పెరిగినాయి. స్టెప్ బై స్టెప్ మా కార్పొరేషన్ తరఫున కానీ లేకపోతే కలెక్టర్ గారు కానీ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ సార్ట్అవుట్ చేసే దాంట్లోనే ఉన్నాం. కాబట్టి అదే కాకుండా ఫిజికలీ ఛాలెంజ్డ్ కూడా రూమర్స్ లేపారు. ఏమని అన్నీ
పోయి పెన్షన్స్ కట్ చేసేస్తున్నారు రావు అని చెప్పి. అక్కడ ఏం జరిగిందంటే ఆ సదరన్లో మేనేజ్ చేసేసుకొని ప్రీవియస్ గవర్నమెంట్లో అర్హులు లేని వాళ్ళకు కూడా ఫిజికలీ ఛాలెంజ్డ్ పెన్షన్స్ ఎక్కించడం జరిగింది. అది స్ట్రీమ్ లైన్ చేయాలి. గవర్నమెంట్ అనేది మనకు అప్పచెప్పినప్పుడు పర్ఫెక్షన్ అనేది ఉండాలి. సో ఎక్కడా కూడా లూపోల్స్ లేకుండా ఉండేదాని కోసము అది మరీ రీచెకింగ్ చేసుకునేదానికి ఉంది. ఇప్పుడు పెన్షన్స్ ఏది ఎవరికి కట్ కాలేదు. ఇప్పుడు పోయిన మంత్ ఏమేమి వచ్చిందో ఫిజికలీ ఛాలెంజ్ అందరికీ పెన్షన్స్ రావడం జరిగింది. ఓన్లీ థింగ్ ఈజ్ రీవెరిఫికేషన్. ఎందుకంటే క్లీన్ చేయాలి సిస్టంలో. ఎక్కడైనా లోటుబాట్లు ఉంటే అవన్నీ క్లీన్ చేసే దానికోసం రీచెకింగ్ కోసం చెప్పడం జరిగింది. అది కూడా ప్రాసెస్ అవుతుంది. అంటే అర్హులు ఉండే వాళ్ళకి అందరికీ 100% వస్తుంది. అర్హులు లేని వాళ్ళు ఎవరైనా ఫిజికలీ ఛాలెంజ్లు ఉంటే వాళ్ళకి మాత్రమే ఫ్యూచర్లో చేంజెస్ అయ్యేదానికి అవకాశం ఉంది. కానీ సో లేనిపోని రూమర్స్ లేపి వాళ్ళకి చేత కాలే, అందుకనే 11 సీట్లు రావడం జరిగింది. వాళ్ళు ఇట్లే మాట్లాడుతూ పోతే రేపు 29 ఎలక్షన్స్లో సింగిల్ డిజిట్లో మిగిలిపోతారు. సో ఆల్ ద టైమ్ సేయింగ్ ఇస్ ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, సుఖశాంతాల్లో ఉన్నారు. వీఆర్ డూయింగ్ డెవలప్మెంట్ అట్ ద సేమ్ టైం వెల్ఫేర్. ప్రీవియస్ గవర్నమెంట్లో ఉట్టి వెల్ఫేర్ అన్నారు. అది కూడా చూచాయిగా చాలా మందికి ప్రాబ్లమ్స్ చేశారు. అసలు డెవలప్మెంట్ విషయంలో పట్టించుకోలేదు. మనము బ్యాలెన్స్ చేస్తూ రెండు చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ అండి. ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన ఇష్యూస్తో అన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. పర్ఫెక్ట్ అవుతోంది, బాగుంది. మన చంద్రబాబు గారి నాయకత్వం కింద దాదాపు 10 లక్షల కోట్లు పెట్టుబడులు కూడా మీకు 14 monthsలో అన్ని శాఖల కింద రావడం జరిగింది. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ప్రజలందరూ కూడా గమనించాల్సిందేది, రిక్వెస్ట్ కూడా నేను చేసేది, మన గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వంని ఒక 2 decades కానీ కొనసాగిస్తే ఎంతో అంటే వాళ్ళు అనుకునేవి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అవుతాయని చెప్పి నేను అయితే గ్యారంటీ చెప్పగలుగుతా. చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ స్టేట్ అండి. ఇక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు వారు పలు విషయాలను ప్రస్తావించడం, వారు తమ సాటిస్ఫాక్షన్ను తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొన్ని విషయాలు కావలసినటువంటి రిక్వైర్మెంట్స్ విషయము పబ్లిక్ అడగడము, సార్ ప్రామిస్ చేయటము, వాటన్నిటిని మేము నోట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తూ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి మరింత మంచి పేరు తీసుకురావడానికి ఈ పెన్షన్లు, ఇళ్ళు ఇట్లాంటి వాటన్నిటితో సహా అర్హులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కలుగజేయటము, నెక్స్ట్ ఈ ఏరియాను ఇంప్రూవ్ చేయడానికి గౌరవ మంత్రివర్యులు వారు ఇచ్చినటువంటి ఆదేశాలను మేము తప్పనిసరిగా ఇక్కడ అమలు చేసి ఈ కాలనీకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కలుగజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. నమస్కారం సార్. ఈరోజు మా కొత్తపేట 50 వార్డుకి టీజీ భరత్ గారు రావడం జరిగింది. సార్ వచ్చి ఇంటింటికి వచ్చి వాళ్ళ పెన్షన్లు పంచడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్య చెప్పుకొని, కరెంటు పోల్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ ప్రతి ఒక్కటి చెప్పడం, సారు కూడా సొంత ఫ్యామిలీ లాగా వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడడం కూడా జరిగింది. ప్రతి ఒక్క సమస్యని తొందరగా క్లియర్ చేయించేస్తాను కూడా సార్ మాట ఇవ్వడం జరిగింది. ఉల్లి పండించిన రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి పంటను పరిశీలించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి రైతులు తీసుకొచ్చిన దిగుబడులను పరిశీలించి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ఉల్లి రైతులతో మాట్లాడారు. ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామస్తులు ఆంజనేయులు, ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామస్తులు చిన్న నరసన్న, గోనెగండ్ల మండలం ఆల్వాల్ గ్రామస్తులు రామాంజనేయులు మొదలగు రైతులతో వారు పండించిన ఉల్లిని పరిశీలించి వారితో వారి దిగుబడులు ఏ విధంగా వచ్చినది అని అడిగి తెలుసుకున్నారు. ఉల్లి పంటకు సంబంధించి ఎంత ఖర్చు పెడితే ఎంత ఉల్లి దిగుబడి వచ్చినది వివరంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల పంట నష్టం చాలా ఉన్నదని, దిగుబడి తగ్గిపోయిందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ వారితో మాట్లాడుతూ గత 3 రోజులుగా రైతులు తమ ఉల్లి పంటను కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకురావటం, వారు పడుతున్న ఇబ్బందులను గమనించడం జరిగిందని, వెంటనే అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయం తీసుకొని వెళ్లటం జరిగిందని తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలబడాలని నిశ్చయించిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని క్వింటాలకు 1200 రూపాయలు చొప్పున మార్క్ఫైడ్ ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశించి ఈ రోజు నుండి కొనుగోలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఇబ్బంది పడకూడదని, నష్టపోకూడదని
ఉద్దేశంతో ప్రభుత్వం స్వతహాగా ముందుకు వచ్చి కేజీ 12 రూపాయల చొప్పున కొనడానికి నిశ్చయించి ఈ రోజు నుండి కొనుగోలు ప్రారంభించిందని రైతులకు తెలియజేశారు. ఇటువంటి మంచి పనులు చేయటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారని, ఇది కేవలం ఆయనకే సాధ్యమని మంత్రి టీజీ భరత్ రైతులకు తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవటానికి అధికారులతో సహకరించాలని, మెత్తబడిన ఉల్లిని వేరు చేయాలని కోరారు. రైతులు తమ ఆధార్ కార్డును, బ్యాంక్ అకౌంట్ నంబరు, ఈ పాస్, రిసీప్టు మొదలగునవి అధికారులకు ఇచ్చినట్లు అయితే 1 వారం లోపల మీ ఉల్లి డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడతాయని, కావున రైతులు సహకరించాలని మంత్రి కోరారు. ఈ పర్యటనకు కడప జేడీ మార్కెటింగ్ రామాంజనేయులు, డిప్యూటీ డైరెక్టర్ లావణ్య, కర్నూలు మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గోల్కొండ హజ్మత్ బి, వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు మరియు కార్పొరేటర్ పరమేష్ పాల్గొన్నారు. 12 రూపాయలు పెట్టి రైతులు బాగుండాలి, రైతులు బాగుంటే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, భరత్ సార్ గారు అందరూ మాట్లాడి 12 రూపాయలు ఏ రైతు నష్టపోకుండా 1200 రూపాయలు క్వింటం కొంటున్నారు. ఇది చరిత్రలో ఫస్ట్ టైం. గతంలో ఎన్నిసార్లు చూసినా కూడా 6 రూపాయలు, 7 రూపాయలు, 5.5 పోయేది. ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చి రైతులు నష్టపోకూడదు, రైతులు నష్టపోతే దేశం పాడైపోతుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 12 రూపాయలు కొనడం జరిగింది. ప్రభుత్వానికి, రైతులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి ప్రభుత్వం మనం తెచ్చుకుంటే ఏ కష్టాలున్నా రైతులకు కానీ మిగతా వాళ్ళకు కానీ తీర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి ప్రభుత్వాన్ని తెంచుకొని మనం మంచి రేట్లు అన్నీ తీసుకొని వస్తే బాగుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు గౌరవ మంత్రివర్యులచే క్వింటాలు 1200 లెక్కన మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. గతంలో కిలో 6 రూపాయలు, అదేవిధంగా 7 రూపాయలు పెట్టి కొనడం జరిగింది. మరి ఈ ప్రభుత్వము రైతుల బాధలు గమనించి ఈ 12 రూపాయలకు కొనుగోలు చేయడం అనేది ఈరోజు మంత్రివర్యులచే స్టార్ట్ చేయబడుతూ ఉంది. ఈ యొక్క అవకాశాన్ని రైతులు అందరూ సద్వినియోగం చేసుకొని మాకు కూడా సహకరించి మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్, అదేవిధంగా ఈ రైతు సేవా కేంద్రంలో మీ యొక్క ఈ పంటకు సంబంధించి ఒక నమోదు ఇస్తారు. అది మాకు సబ్మిట్ చేస్తే మీకు కొనుగోలు చేసిన వారం లోపల మీకు మార్కెట్ ద్వారా మీ యొక్క అకౌంట్కు మొత్తం జమ చేయబడుతుందని మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మీరందరూ లాస్ట్ 1 వీక్ నుంచి గమనిస్తుంటారు. ఈ ఆనియన్స్ ది సబ్జెక్ట్లో ఫార్మర్స్ చాలా ఆందోళనగా ఉండి తెచ్చే మార్కెట్ యార్డ్కి తెచ్చే పంటని ఇక్కడ ఎవరు కొనేవాళ్ళు లేకుండా పరిస్థితి ఉండింది. ఇమీడియట్గా సెక్రటరీ గారు, మా చైర్మన్, వైస్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా దృష్టికి తీసుకొని రావడము, సార్ ఇది రైతులు చాలా నష్టపోతున్నారు, చాలా బాధల్లో ఉన్నారు అని చెప్తే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారికి తీసుకుపోవడము, సమాచారం సబ్జెక్ట్ ఏమనేది అంత డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా మన ప్రభుత్వంలో అంటే 2014లో ఉన్నప్పుడు అప్పుడు ఒక 600కి పెట్టి కొనడం జరిగింది 100 కేజీలు. తర్వాత ఇంకోసారి 700 రూపాయలకేమో కొనడం జరిగింది. ఇట్లా రైతులకి నష్టం వచ్చినప్పుడు ఈసారి స్టడీ చేసి చంద్రబాబు గారు అఫీషియల్స్తో డిస్కస్ చేసి 1200 రూపాయలు అంటే మార్కెట్ కన్నా తక్కువ ఉండేదానికన్నా ఎక్కువ పెట్టి కొనడం జరిగింది. మార్కెట్లో చాలా తక్కువ ఉంది, 600-700 రూపాయలకే ఉందన్నమాట. మనం 1200 రూపాయలకి కొనడం రైతులకి ఎక్కడ నష్టపోరాదనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఫస్ట్ మన కర్నూలు మార్కెట్ యార్డ్కి ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ప్రతి ఒక్కరు కూడా రైతులు వచ్చే వాళ్ళందరూ కూడా సేల్ చేసుకొని అట్లీస్ట్ తీవ్రంగా నష్టపోకుండా, కొంతమంది కొంత నష్టం ఉంటుంది, లేకపోతే ఇంకా ఎక్కువ నష్టపోతే వాళ్ళు పెట్టుబడులు పెట్టిండేదంతా జీరో వచ్చిందంటే చాలా కష్టాల్లో పోతుంది. మా ప్రభుత్వంలోనే ఇట్లాంటివన్నీ అయ్యేదానికి పరిస్థితి అని ఓన్లీ లీడర్ లైక్ చంద్రబాబు గారు ఉంటేనే ఇట్లాంటి సాధ్యం, అది అందరూ గమనించాల. లేకపోతే ఇష్యూ ఇట్లాంటి ఉంది మన రాష్ట్రంలో, మన కర్నూలు మార్కెట్ యార్డ్కి ఇది ఇవ్వడం అనమాట ఈ ఫెసిలిటీ. ఇప్పుడు ఇక్కడి నుంచి త్రూఅవుట్ స్టేట్కి కూడా ఇక్కడ మార్కెట్ నుంచి కొనడం, సప్లై చేసేదానికి రైతు బజార్లకు స్టేట్ వైడ్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు ఏదన్నా ఉన్న ఫార్మర్స్కి, రైతులకి కానీ ఎక్కడైనా తీవ్రంగా నష్టపోయేది ఉందంటే ముందుకు వచ్చి ఆదుకునే దాంట్లో మా చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు
ఫస్ట్ ఉంటారు. అది అందరూ కూడా గమనించాలా. ఎప్పుడైనా ఏమన్నా ఉన్నా ఇప్పుడు కూడా చూస్తే ఈ మధ్యలో నీళ్లు కూడా తీసుకోపోయేదానికి కుప్పంకి తీసుకోపోయేది, ఇట్లాంటివన్నీ వేరియస్ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ ఆలోచించి చేసేదానికి ఓన్లీ లీడర్ లైక్ చంద్రబాబు గారే పాసిబుల్ అండి. ఇష్యూస్ ఏమన్నా ఉన్నా స్పెసిఫిక్గా ఫార్మర్స్కి నష్టపోయేది ఏదన్నా ఉన్నా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు మాత్రం ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేది ప్రభుత్వం మాది. సో దీంట్లో జస్ట్ మీరు చూస్తే 3 డేస్లో మాకు సబ్జెక్ట్ రావడం, ఇమీడియట్గా డెసిషన్ ఇవ్వడం, ఇమీడియట్గా మార్కెట్ ఫెడ్ వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చి పర్చేజ్ చేయడం. సో దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ చంద్రబాబు గారు అండ్ ఎన్డీఏ ప్రభుత్వం. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని కొత్తపేటలో ఉన్న వినాయకుని విగ్రహాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. నగరంలోని కొత్తపేటలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ దర్శించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి విగ్రహం వద్ద రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో వినాయక చవితి వేడుకలను 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవటం అభినందనీయమని చెప్పారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజల సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా జీవించాలని తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసెట్టి శ్రీనివాసులు అన్నారు. నగరంలోని సెంకల్ బాగులో గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని సంకల్ బాగ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు స్వామివారి ఉత్సవ మంటపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసెట్టి శ్రీనివాసులు, ఫోక్సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సివి శ్రీనివాసులు, ఎస్సీ ఎస్టీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీహరి, గజేంద్ర సింగ్, రాజేంద్ర సింగ్, కౌశిక్, అమర్నాథ్ సింగ్, శ్రీకాంత్, చిన్న, తిరుమలేష్, రాజు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంకల్బాగ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. గణేశుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు సంకల్బాగ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దాసెట్టి శ్రీనివాసులు, స్టేట్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన ప్రముఖ న్యాయవాది గారు, మరియు ఎస్సీ ఎస్టీ పీపీ గారు వాసు గారు, పోక్సో కోర్టు వాసు గారు, చిన్నాయన గారు, మా భక్త బృందం అందరము ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు అశేషంగా వచ్చి మా గణేషుని ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. ఈరోజు సంకల్బాగ్ యూత్ ఆధ్వర్యంలో ఈ గణేష్ని ఉత్సవాలను మా గణేష్ సింగ్ లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు గణేష్ సింగ్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ మిత్రులతో కలుపుకొని చాలా గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రతిసారి వీళ్ళు దాదాపు 1000 మంది వరకు భోజనాల అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ గణేష్ ఈ 9 రోజుల్లో కూడా చాలా ఘనంగా నిర్వహించడం గమనార్హం. ఎందుకంటే ఈ వార్డు ముఖ్యంగా పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఇదే వార్డులో శ్రీ టీజీ భరత్ గారు, ఎందుకంటే ముక్కులు ఉన్నారు కాబట్టి ఈ గణేషునికి ప్రాముఖ్యత కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ గణేషుని చాలా అంటే ఎంత గొప్పగా చేస్తున్నారంటే ప్రతిరోజు పూజలు నిర్వహించడము, అదేవిధంగా సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేయడము, ఈరోజు చాలా 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ముదావాహము. కాబట్టి వీళ్ళందరికీ కూడా దేవుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సంకల్బాగ్లో ఆ గణేశుని నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి మా న్యాయవాద బృందాన్ని పిలిచిన శ్రీ గణేష్ సింగ్ గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఆ దేవదేవుడైన గణేశుడికి సకల పూజలు నిర్వహించి మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో వీధిలో అందరి యొక్క మన్ననలు పొందినారు. కాబట్టి ఆ గణనాథుడి ఆశీస్సులు కూడా మొత్తం ఈ 48వ వార్డు ప్రజలందరికీ ఉండాలని ఆ దేవదేవుడైన గణనాథుని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ
సెలవు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశించారు. నగరంలోని సునయన ఆడిటోరియంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. ప్రజల సంతృప్త స్థాయిలు పెరిగేలా అర్జీల పరిష్కారం ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అర్జీలను పరిష్కరించే సమయంలో అర్జీదారునితో వ్యక్తిగతంగా మాట్లాడితే నాణ్యతగా పరిష్కారం ఉంటుందని సూచించారు. పీజీఆర్ఎస్ లాగిన్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ లాగిన్లో పరిష్కారం చేసిన అర్జీల నాణ్యతను ఆడిట్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సీఎంఓ గ్రీవెన్స్లకు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 12, పత్తికొండ ఆర్డీఓ వద్ద 6, కర్నూలు ఆర్డీఓ వద్ద 8, కలెక్టరేట్ ఏవో వద్ద 3, సర్వే ఏడీ, హౌసింగ్ పీడీ, డిఆర్డీఏ పీడీల వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్లో ఉన్న వాటిని గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, జిఆర్ఓసి వెంకట నారాయణమ్మ, స్పెషల్ డి కలెక్టర్ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ చిరంజీవి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆదోని నియోజకవర్గంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి ఈరోజు కలిసి ఆదోని నియోజకవర్గంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలకు సంబంధించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను తాను కలిశానని, ఆదోనితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లానని వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గురించి ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను ఆయనకు తెలియజేశానని వివరించారు. అలాగే సూపర్ 6 పథకాల అమలు తీరుపై కూడా తాను ఆయనతో చర్చించినట్లు వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన మార్పులు చేర్పులపై కూడా ఆయనతో చర్చించినట్లు వివరించారు. తన విజ్ఞప్తులకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారని ఆయన వివరించారు. ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. ఆదోని కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న కర్నూలు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి గురించి, అభివృద్ధి పనుల గురించి, ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి సమూలంగా చర్చించడం జరిగింది. ఎందుకంటే గత 1.5 సంవత్సరంగా ఎన్నో ప్రపోజల్స్ తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తున్నాం, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు పంపిస్తున్నాం, వాటికి నిధులు విడుదల చేయాల్సిన సందర్భం. అదే సందర్భంలో ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఏ విధంగా సాగుతున్నాయి, మిగతా అంశాలు ఏమిటి, సూపర్ 6 ఎన్నో అమలు చేస్తున్నాం, వాటి గురించి ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి, దాన్ని ఏ విధంగా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటే ఏ విధంగా చేసుకోవాలా, ఇవన్నింటి విషయాల మీద సమూలంగా ఆయనతో చర్చించడం జరిగింది. అన్ని విషయాలు వివరించడం కూడా జరిగింది. తప్పనిసరిగా ఆదోనికి కానీ చుట్టుపక్కల పశ్చిమ మండలాలైనటువంటి కర్నూలు జిల్లాకు తప్పనిసరిగా సాయం చేస్తానన్నారు. ఆయన పాదయాత్రలో తెలుసుకున్న ఎన్నో అంశాలని, ఆయన ఆలోచన విధానాన్ని కూడా నాతో పంచుకున్నారు. తప్పనిసరిగా ప్రజల్లో మమేకమై అందరూ కలిసి పని చేయాలి, ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలని మనకు చెప్పారు. ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడికి వెళ్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.